హే గాయ్స్, ఒక 10 ఇయర్స్ ముందు, ఇంకో 10 ఇయర్స్ తర్వాత కూడా ఇట్లాంటి మూవీ అసలు రానే రాదు. నేను మాట్లాడుతుంది 'దురంధర్ 2' మూవీ గురించి. నిజంగా ఆదిత్య ధర్‌కి హ్యాండ్స్ ఆఫ్ ఇట్లాంటి ఒక మూవీ ఇచ్చినందుకు. అండ్ 'రణ్వీర్ సింగ్' యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్‌కి 'రణ్వీర్ సింగ్' తప్ప ఇంకెవ్వరూ సెట్ అవ్వరు. అంత బాగా చేశాడు యాక్టింగ్. అండ్ ఇంకొక విషయం గురించి చెప్తా. ఇది నాకు అనిపించింది. మూవీ స్టార్టింగ్‌లో హీరో ఒక పాయింట్ దగ్గర గన్ను పెట్టి కాలుస్తాడనమాట. ఆ షాట్, ఆ పర్టిక్యులర్ సీన్ చూసిన తర్వాత నాకు లిటరల్లీ అనిపించింది. చాలామంది అమ్మాయిలకు కూడా ఇదే అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకో చెప్పనా? రోజు అసలు అమ్మాయిల మీద జరిగే ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే నిజంగా ఒక కైండ్ ఆఫ్ పానిక్ అండ్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది అమ్మాయిలో. రీసెంట్‌గా చూసుకుంటే వైష్ణవి కేసే. ప్రెగ్నెంట్ ఉంది అని తెలిసి కూడా వాళ్ళ హస్బెండ్ దారుణంగా చంపాడు. ఎళ్లి జైల్లో కూర్చున్నాడు. ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాడు. నిన్ననే న్యూస్ వచ్చింది. ఏంటి, జైల్లో కూర్చొని పశ్చాత్తాపపడుతున్నాడు. మెంటల్ స్ట్రెస్, ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నాడు అండ్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడని. చంపిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్తే ఏంటి భయ్యా, వెళ్ళకపోతే ఏంటి? మన ఇండియన్ లాస్ ఎలా అయినా ఏం చేయలేవు. సో 'దురంధర్' మూవీలో హీరో లాంటి ఒక పర్సన్ అమ్మాయిల గురించి వస్తే ఎంత బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే దేశం కోసం ఇంత ఫైట్ చేశాడు. అలాంటి పర్సన్ అమ్మాయిల కోసం ఒకరు ఉంటే డెఫినెట్లీ ఇట్లాంటి ఎవడైనా చేయడానికి ఖచ్చితంగా భయపడతాడు. సో నాకైతే అలా అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. 60-70% అమ్మాయిలకి అండ్ ఇంకో కొంతమంది అబ్బాయిలకు కూడా ఇలానే అనిపించింది అని నేను అనుకుంటున్నాను. నిజంగా మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి.